పొలం లేకపోన్నాయి ఇప్పుడు కానీ లేకపోతే అనుకో చింతపండి మనకి ఇంట్లోనా అమ్మ ఓమే అక్కడ ఒకటి వచ్చి చూడే అల్లి దాని మా భయం వేస్తుంది ఎందుకంటే భయం వేస్తుంది రోయ్ యాజలు హాయ్ ఫ్రెండ్స్ మా పొలంలో మొత్తం బుడ్డల చేనులు కోతులు పడి పెరికేసాయి అనమాట దానికోసమే ఇలా చింబాణాలు ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట అసలు వాటి కాటు ఎక్కువ అయిపోయింది అసలు మామూలుగా కాదు దీన్ని పెట్టి పేలిస్తే ఈరోజు దుంసలే మామూలుగా ఉండదు చూపిస్తా మీకు ఏవేవి పెరికేసాయి ఎన్ని చెట్లు పెరికేసాయని చూపిస్తాను ఒకసారి ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తంగా ఇదిగో ఈ కొండ ఇదిగో ఈ కొండ మీద కురుకుతున్నాయి ఏమనంటే ఇవి ఒకసారి చూడండి మీరే చూడండి ఎలా పెరిగేసాయి అనేది చూపిస్తాను మీకు ఇదిగో మొత్తం ఇట్లా పెరికేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదిగో ఇట్లా పెరిగేస్తున్నాయి అనమాట చెట్లు మామూలు పెరగట్లే ఇదిగోగా ఎన్నట్టు పెరిగేసాయి చూడు ఇవి దానికోసమే అనమాట ఈరోజు ఇదిగో మొత్తం పెరిగేసాయి పెరగడం పక్కన పెట్టేస్తే మ్యాక్సిమం ఒక 20-30 కోతులు ఉంటాయి అల్లిచ్చామనుకో అందరం కొండ చుట్టూ గర్రం చుట్టుముట్టి కోతుల్ని అల్లిచ్చాం కానీ 1-2 మిగిలిపోతున్నాయి అవి కొండెక్కేసే తలకే ఆ బయటికి వెళ్ళిన కోతులల్లో కూడా చూడండి ఫ్రెండ్స్గా ఇదిగో మీకు కనిపిస్తుంటది కోతులు అక్కడ ఎడుతున్నాయి చూడండి ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారా అదిగో అక్కడ పోతున్నాయి చూడు కోతులు దీనికోసమే ఫ్రెండ్స్ వీటి కాటు తట్టుకోలేకనే మేము ఇంకా చూస్తున్నారా అసలు దిన్ను కూడా ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి కోతులు ఎక్కువైపోయాయి అనమాట అసలు మొత్తం పైకి అంటుకునేటి వల్ల బయటకు అంటుకునేటి వల్ల తిరిగి సాయంత్రానికి మరి కొండకి ఎక్కేస్తున్నాయి వాటి కోసమే ఇంకా ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఎక్కడికి వెళ్తున్నాయి చూడవి చూస్తున్నారా ఇంకా ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది చూడు ఒకటి చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా అదిగో ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాయి చూడండి ఇప్పుడు వాటిని పెట్టి పేలుద్దామంటే ఏదో భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎప్పుడు పేల్చలేదు కాబట్టి ఫస్ట్ టైం గణపతిలో డ్యాన్స్ చేయొచ్చు కానీ ఈ బాంబులు పేల్చడం అంటే మన వల్ల కాదు చూడండి ఫ్రెండ్స్ కొండ మీదకి వచ్చాం మొత్తం కొండ మీదకి వచ్చాం మనం అంతా కొండ మీదకే మొత్తం పైకి ఎక్కేసాయి చూద్దాం ఇప్పుడు ఇటు కథ ఏమిటో చూద్దాం ఎక్కడికి వెళ్ళాయో పోయి మరి పొలం లేకపోయినాయి ఫ్రెండ్స్ దీని అమ్మ జీతంతో అమ్మ నా తిప్పలు అవుతుంది దీని నల్లిలేక అసలు పోదాం ఫ్రెండ్స్ ఇట్లా వాటిని రిటర్న్ బయటికి అంటుకుంటేనే కానీ ఇవి పోయేటట్టు లేవు అసలు మామూలుగా కాదు ఇదమ్మా మామూలు తిప్పలు పెట్టట్లేవి కొండకు చుట్టూ దమ్మకు వస్తుంది ఫుల్ తినేసాము అర్థం కావట్లే ఊరని బంటి కొండరా బంటి ఒక్క తిప్పలు పెట్టట్లేదు ఇవి
మరి ఎక్కడ ఇవి? ఇవి మాటినట్లేదు. పైకి వెళ్దాం, ఇటు సైడ్ వెళ్ళినట్టున్నాయి. పైకి వెళ్దాం మనం. పైకి వెళ్తేనే దీన్ని ఎక్కుతాం ఫ్రెండ్స్, లేకపోతే జాగ్రత్త ఇబ్బంది. మనకు ముందే కొండలు ఎక్కడం అంటే అలవాట్లేదు. అమ్మా, మంచి మంచి పనుల కల్లా కొండలు ఆడుకుంటారు, మనం ఆడుకుంటలేం. ఏం చేస్తాం? అమ్మా, ఈ కోతులేందో తలకాయ నొప్పి. వెతకడమే పని అయిపోయింది దీనికి. నేను ఫ్రెండ్స్గా ఇది వెళ్తుంది, పరిగెత్తు. పైకి వెళ్దాం, మరి పైకి వెళ్దాం. అసలు మామూలుగా తిప్పట పెట్టట్లేదు ఈరోజు మనం. ఇవి పైకి వెళ్ళి చూసి తప్పితాయి మళ్ళీ పొలంలోకి పడి ఉంటాయి. వాటి కథ చూద్దాం. ఈ బాణం పెట్టి పేలుద్దామంటే మనకేమో భయం పుడుతుంది, ఎప్పుడు కాల్చలేదు వీటిని. చూద్దాం. తప్పివి మొత్తం కింద దిగుంటాయి. అవి మొత్తము మేము అంటుకున్నప్పుడల్లా ఇదిగో ఇక ఈ కొండ దీంట్లోకి వెళ్తున్నాయి అన్ని, ఇక వీటిలోకి వెళ్తున్నాయి అన్ని. అసలు వాటిలోకి దూరదామన్నా మన కడుపు పట్టట్లేదు, దున్నపోతున్నట్టున్నాం మనం, మామూలుగా కాదు. ఈరోజు ఎట్లయినా కానీ వీటిని బయటకు పంపించాలి, లేకపోతే మనకి ఇంకా ఇంటి దగ్గర చింతపండు అవుతుంది. వెళ్ళి ఇంకా అంటుకోవడం తప్పితే మన దగ్గర ఏం లేదు. అంటుకుందాం, కింద పడితే మామూలుగా ఉండదు. ఊరని అమ్మ, తిప్పలు పెడుతున్నాయి ఇవి. ఇదిగో ఇంతసేపు తనలాడుతుంటే నాన్న సంకలు నాకుతుంటే దీని అమ్మ ఇదిగా ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, అది నన్నే గమనిస్తుంది. అదిగా చూస్తున్నారా, కట్టగడట్లే, అది భయపడతలేదు అది ఇంతకి. చూస్తున్నారా, దొంగ ముచ్చాట ఆడుతుంది ఇది మనతో. ఫ్రెండ్స్ కిందికి పొలం లేకపోయినాయి. ఇప్పుడు కానీ లేకపోతే అనుకో చింతపండి మనకి ఇంట్లోనా. అమ్మ అమ్మ, కేజీలు చికెన్ తింటుంటే దమ్మకు వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది, చికెన్ తినడానికి బాగుంటుంది కానీ ఉరుకుతుంటే అమ్మ. ఉరుకుతున్నాయి అన్ని, మనం పైకి ఎక్కేసేతల కింద కుట్టున్నాయి. ఎక్కడ పోయినాయి ఈ అమ్మ. ఓమే అక్కడ ఒకటి వచ్చి చూడే, అల్లి దాని. మన వల్ల అవట్లే ఇవి. ఈరోజు నన్ను ఖచ్చితంగా మంచిగా అనేసేటట్టున్నాయి ఇవి, మామూలు తిప్పలు పెట్టట్లే. ఇదిగో పిచ్చి కుక్క తిరుగుతుంటే ఆ కొండ మీద చూస్తుంది. నేను అబ్బా దొంగ నా కొడుకు ఉరికి చంపిద్దాం అనుకుంటుంది. చూడండి ఒకసారి దాన్ని చూడండి, చూస్తున్నారా, అదిగోగా ఎంత బాగా కూర్చోండి చూడండి.
నాకేంట్రా నా కొడక నువ్వు పరిగెత్తు, నన్ను హ్యాపీ గుండె మీద కూర్చుంటాను అంటుంది అది. మనమేమో పిచ్చిన కొడకలు తిరుగు కింద దొరుకుతున్నాం. ఏ అమ్మ, వీటిని ఎట్లా లేలరా బాబు, అర్థం అవట్లే. ఎంత హ్యాపీ కూర్చొని చూడు అది. ఏ అమ్మ, పిచ్చిన కొడకలు తిరుగు దమ్ముకొచ్చేలా గురుకుతున్నాం. ఓ కోతి ఏమో ఇటు ఉరికింది, అది ఇంకా తప్పించుకున్నట్టే. మనం బాణాలు పెట్టుకోగలుగుతాం, ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ టైం కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. లేకపోతే ఇవి పోయి తట్టలేవు. ఊరని అమ్మ, ఎక్కడికి వెళ్తాం? గాలి పెడుతుంది, గాలికి అంటుకోదు కాబట్టి ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి అంటిద్దాం. ఆ భయానికి పరిగెడతాయేమో చూద్దాం ఒకసారి. ఒకటి వచ్చా చూడ అక్కడ. ఫ్రెండ్స్ ఇదిగో, ఇంకా ఈ పొదల్లో దీంట్లోకి వెళ్తున్నాయి అన్ని. దీంట్లో ఉన్నాయి 4. ఈ పొదల్లోకి వెళ్తున్నాయి. ఇడుస్తా, బాణం ఇడుస్తా నేను ఇప్పుడు. రెండో బాణం ఇది. కాలిస్తే తెలుస్తుంది మనకి అవి పరిగెడతాయా పరిగెత్తవని. మనకేమో చింతపండు అవుతుంది. ఈ అగ్గు పుల్లలు అంటుకున్నట్ల. మా భయం వేస్తుంది, ఎందుకంటే భయం వేస్తుంది రోయ్. యాజలు, ఇది మన ప్రతాపము. బాణాలు అంటేనే భయపడుతున్నాం. ఒక్కటి కాల్చేదానికి నాన్న తిప్పలు పడాల్సి వస్తుంది. ఎట్లో ఒకటి కాల్చేసాం, భయం పోయింది. ఇంకొక బాణం అక్కడే పాడేసాం భయంతో. దాన్ని తెచ్చుకుందాం ఒకసారి. కాలుద్దాం. ఇంకొకటి ఉంది, అది ఎక్కడ పడేసినా భయంతో. దొరికింది. ఇంకొకటి ఉంది, దీంతో కాల్చి. ఒకటేమో మొత్తానికి బయటికి దొబ్బేసాం. భలే పడుతున్నాయి అన్నమాట, మామూలు కాదు. ఇంకా నాకు తెలిసి వీటిని పంపించలేము. ఇంకా ఒక 5-6 మంది ఉంటేనే సరిపోతుంది, లేకపోతే కష్టమే. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరి బాణాలు తెచ్చుకొని రేపు అంటించి రేపు 4-5 మందిని తీసుకొస్తాను. అట్లయితేనే కొండ చుట్టూ గర్రున మనుషులు ఉంటేనే కానీ ఇవి వెళ్ళేటట్టు లేవు. నా ఒక్కడి వల్ల ఏం అవుతలేదు. ఉరికి దమ్మకు వస్తుంది ఫ్రెండ్స్, మామూలు కాదు. బాయ్ ఫ్రెండ్స్.